LCN న్యూస్ కు స్వాగతం. మెరుగైన సమాచారంతో మళ్ళీ మీ ముందుకు. నా పేరు మానస. నెల్లూరు జిల్లా ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కంచి పరమేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా కొనసాగుతున్న అన్న వితరణ కార్యక్రమాన్ని చూసి అన్న వితరణ కార్యక్రమంలో తను కూడా భాగస్వామ్యం అవుతానని మెడికవర్ హాస్పిటల్స్ చైర్మన్ అండ్ ఎండి డాక్టర్ గుండాల అనిల్ కృష్ణారెడ్డి తెలిపారు. ఆయన ఆత్మకూరు గవర్నమెంట్ హాస్పిటల్లోని నిత్య అన్నదానాన్ని, భవన సముదాయాన్ని పరిశీలించారు. కరోనా సమయంలో అనిల్ కృష్ణారెడ్డి తెలుగు రాష్ట్రాలకు తన వంతు సహాయ సహకారాలు అందించారని, సొంత గడ్డపై జరుగుతున్న కార్యక్రమంలో తన భాగస్వామ్యాన్ని తెలిపినందుకు సాంబశివ ట్రస్ట్ చైర్మన్ కంచి పరమేశ్వరరెడ్డి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన్ని ఘనంగా సన్మానించారు. చాలా సంతోషంగా ఉందండి. సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు, ఈ ఊళ్ళో పుట్టి పెరిగినందుకు, ఇక్కడికి వచ్చి మా వరుస అయిన పరమమామ గారు ఈ ట్రస్ట్ నిర్వహిస్తున్నారు. నిత్య ఎవ్రీడే పేషెంట్స్ కానీ పేషెంట్స్ అటెండర్స్ కానీ క్వాలిటీ ఫుడ్ అందిస్తూ ఒక 600 నుంచి 700 మంది ఇక్కడ తీసుకుంటూ హెల్తీ ఫుడ్ చూస్తే చాలా హైజీనిక్గా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో చేస్తున్నారు. సో చాలా ఆనందంగా ఉంది. నేను కూడా దీంట్లో పాల్గొంటుంటాను, భాగస్వామ్యం అవుతానని ఈరోజు మీ అందరి ముందు చేస్తున్నాను. అండ్ ఇది ఇట్లానే కంటిన్యూ చేస్తూ ఇంకా ఎక్కువ మందికి సేవ చేసేదానికి దేవుడు ఆయనకి శక్తి ఇవ్వాలి, మీ అందరికి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి డాక్టర్ అనిల్ కృష్ణారెడ్డి గారు రావటం, అట్లే వాళ్ళ తండ్రి గారైన గుండాల హనుమాన్ గారు రావటం చాలా ఆనందదాయకం ఈరోజు. ఎందుకంటే ఆయనకి ఈ వచ్చిన కారణం ఒకటి, మేము పిలిచి చూడమని చెప్పాము. ఆయన వచ్చాడు, మంచి మనసు చేసుకొని మన ఆత్మకూరు ప్రజల్ని అందరినీ దృష్టిలో పెట్టుకొని నాతోటి ఆయన కూడా ఒక చేస్తాను, నేను మీతోటి ఉంటాను అంటే మాకు సపోర్ట్ చేస్తాను ఆత్మకూరు ప్రజలకి అని ఉన్నాడు. ఆత్మకూరు ప్రజల తరఫున అలాగే అందరూ తరఫున ఆయన నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మీ మీడియా మిత్రులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.